నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1080 ప్లస్ కార్ పార్కింగ్ 60 ఉన్న ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న అక్కేపాలెంలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి చూస్తే మెయిన్ డోర్ అయితే మనకి కాస్త డిజైన్డ్ డోర్ లాగా అయితే కనిపిస్తుంది. ఇదంతా మనకు హాల్ వస్తుంది. స్ట్రైట్గా అయితే టీవీ యూనిట్ రైట్ సైడ్ అయితే మనకి కంప్లీట్ వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్కి అయితే వెంటిలేషన్ బాగుందండి, ఎక్కువ వెలుతురు వస్తుంది. హాల్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉంది, చిన్నది పెద్దది కాకుండా మనకి సరిపడే హాల్ సైజ్ అయితే కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి సెపరేట్గా డైనింగ్ వచ్చిందండి. కిచెన్కి ఆనుకొని బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో అయితే డైనింగ్ వచ్చింది. ఇది ఫ్లాట్కి మధ్యలో స్పేస్ ఉందండి, కంబైన్డ్ వాల్ కాకుండా. దానివల్ల మనకి వెలుతురు గాలి కూడా ఇటువైపు నుంచి కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇదొక యూటిలిటీ స్పేసు, డైనింగ్ ఆనుకొని ఉంది. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోనికి హ్యాండ్ వాష్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్ కొన్ని కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ రావడం జరిగింది. గ్రానైట్ అయితే సింక్ యూజ్ చేస్తున్నారు. ఫ్లాట్ ఓల్డ్ ఫ్లాట్ అయినా సరే కన్స్ట్రక్షన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. కిచెన్ కూడా స్పేసెస్ ఉంది, మధ్యలో స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా యూటిలిటీలోకి మనకి వెంటిలేషన్ ఏర్పాటు చేశారు. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి, వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మార్చుకోవాలనుకుంటే మనం మార్చుకుంటే అప్డేషన్ వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో స్ట్రైట్గా మనకి ఒక బాల్కనీ, అదేవిధంగా దాని పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సెల్ఫ్లన్నీ కూడా కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కొన్ని వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి 6x6 చాలా ఈజీగా పడుతుంది. ఇంకా స్పేస్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ మీడియం ప్లస్లో కనిపిస్తుంది, వెస్ట్రన్ మోడల్ కనిపిస్తుందండి. హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏమన్నా మనకి మార్చుకోవాలనుకుంటే లోన్ కమోడ్స్ కానీ హ్యాండ్ వాష్లు కానీ మార్చుకోవచ్చు లేటెస్ట్ మోడల్కి. ఇది వెరీ బిగ్ సైజులో ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అని చెప్పొచ్చు. ఒకటి యూటిలిటీ వచ్చింది, ఇంటి ముందు కారిడార్ వచ్చింది. ఇది మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్కి కూడా కనెక్ట్ అవుతుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే మనకి రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ వచ్చింది. ఇండియన్ మోడల్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం అప్డేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇది సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. సెకండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. ఇంకా స్పేసెస్గా అయితే అనిపించింది. రైట్ సైడ్ వాల్ అంతా కూడా కబోర్డ్స్ కనపడుతున్నాయి, ఓల్డ్ మోడల్. వెంటిలేషన్ అయితే డబుల్ వెంటిలేషన్ వచ్చింది. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించిందండి. ఇది మనం ఇందాక అనుకున్నట్టుగా మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కంబైన్డ్గా ఉన్న బాల్కనీ బ్యాక్ సైడ్. ఈవినింగ్ టైం అయితే ఇక్కడ మంచి ఎండ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ చివరిలో మనకి స్టోరేజ్ కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.